జగన్ టైంలో ప్రభుత్వ భవనాలకి రంగులేశాడు. మరి హైకోర్టు తిడితే 2,000 కోట్లు 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ హైకోర్టు పెట్టిన తర్వాత మళ్ళీ 2,000 కోట్లు పెట్టి చేశారు. ఇప్పుడు 5,000 కోట్లు సుమారుగా ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. ఈ దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు? బాధ్యులు ఖచ్చితంగా దాన్ని చెక్కు రాసిన ఐఏఎస్ ఆఫీసరే. మరి వాళ్ళ మీద ఎందుకని వాళ్ళ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లా? ఎందుకంటే ఐఎమ్ ట్యాక్స్ పేయర్, నేను రిలీజియస్గా ప్రతి సంవత్సరం ఈ టైంకి ట్యాక్స్ కట్టాలని నేను ట్యాక్స్ కట్టి తీరుతాం. ఈ కట్టిన ట్యాక్స్ని సద్వినియోగపరిచి ఒక సామాన్యుడి జీవితం బాగు చేయడానికి ఉపయోగపడితే, లేకపోతే ఏదైనా మౌలిక వసతులుగా ఉపయోగించచ్చు. అంతేగాని ఎవరో ఒక రాజకీయ నాయకుడికి ఆయనకి ఏదో పిచ్చి ఆలోచన వస్తుంది, ఆ పిచ్చి ఆలోచన అమలు చేయటానికి వీళ్ళే కావాలా? ఐఏఎస్లు కావాలా? ఒక గుమస్తా చాలు కదండి. మరి అటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసులు ఏది దేశంలోనే అత్యున్నతమైనటువంటి చదువు ఉద్యోగం, వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడంలో ఐఏఎస్లో పూర్వకాలపు నిబద్ధత లేదు, నిజాయితీ లేదు, నిరాడంబరత లేదు. ఈరోజు ఐఏఎస్ అయ్యి పాస్ అయ్యి ఫస్ట్ సబ్ కలెక్టర్ గానో లేకపోతే ఐపీఎస్ పాస్ అయ్యి ఏఎస్పీ గానో వచ్చిన రోజే మనం బెంగళూరులో విల్లా కొందామా, హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొందామా అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. సో ఆ కోరికలు ఆశలు ఎక్కువైపోయినాయి. సో ఆ స్థాయిలోనే నేను 45-50 సంవత్సరాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్లో వచ్చిన మార్పుని నేను చూస్తున్నా. ఆ పాతకాలంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్కి ఇప్పటికీ అసలు హస్తిమశకాంతరం సంబంధమే లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్ వస్తే నేను ఏం చేయగలను, ప్రజలకు నేను ఏం చేయగలను అన్న ఆలోచనతో వచ్చేవాడు. ఇప్పుడు వస్తే నేను ఏం చేసుకోగలను అనే ఆలోచనతోనే ఏం చేసుకోగలను, ఈ జిల్లాలో నేను ఏం చేసుకోగలను, ఈ శాఖలో నేను ఏం చేసుకోగలను అనే ఆలోచనతోనే ఐఏఎస్ ఆఫీసర్ వస్తాను.